ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు పల్నాడు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము వచ్చాం మన ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయిన బెల్లం కేవ్స్కి. అండ్ ఇక్కడ టికెట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే 70, పిల్లలకైతే 50 రూపీస్ అంట. కానీ ఇక్కడ టికెట్ వర్త్కి మనకు వర్త్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్. అదే మన అందరికి ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన మూవీలోని ఒక మూవీ ఇక్కడ తీశారు. అదే జగదేక వీరుడు అతిలోక సుందరి. అందులోనూ మనందరికి ఇష్టమైన పాట గుర్తుంది కదా ఫ్రెండ్స్. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ. ఆ మూవీలోని మనందరికి ఇష్టమైన పాట ఒకటి గుర్తుంది కదా, నా పేరే రాజు. ఆ సాంగ్ అయితే ఇక్కడే షూట్ చేశారు ఫ్రెండ్స్. ఆ మూవీలో ఆ సాంగ్లో చూపించినట్టు ఇక్కడ అయితే ఎటువంటి శిల్పాలు లేవు. కానీ ఈ కేవ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కేవ్స్ అయితే టోటల్గా 3.5 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. అది మనం చూస్తాం, మనం చూడకుండా చాలా అయితే ఉంది. ఈ కేవ్లోకి ఎంటర్ కాగానే ఒక అన్న ఫోటోలు చేస్తున్నారు. ఆ లైటింగ్ల మధ్యలో మనల్ని చాలా అందంగా తీస్తున్నారు ఫ్రెండ్స్. ఆ ఫొటోస్ అయిపోయి కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఇంట్రెస్టింగ్ కేవ్స్ వస్తాయి. కేవ్స్లో నేను మా చిన్న తమ్ముడు చేసిన హంగామా అయితే అంతా ఇంత కాదు. అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్న ఏరియాలో కూడా మీతో అయితే చాలా తిరిగి ఆ వీడియో షూట్ చేస్తుంది మా పెద్దక్క అయితే చాలానే చెప్పింది, మీ ఆ ఏరియాకి వెళ్ళొద్దు, ఆ ఏరియాస్లోకి వెళ్ళొద్దు. కానీ నేను మా చిన్న తమ్ముడు అయితే అస్సలు ఆగలేదు. అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్న ఏరియాలో చాలా అయితే తిరిగాం. అక్కడ మనం ముందుకు వెళ్తా ఉంటే పాతాళ లోకం అని ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మనందరికీ శివయ్య దర్శనం ఇస్తాడు. ఆ శివయ్య దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్. అక్కడ వాటర్ బోర్ద చాలా ఉంది, చాలా జారుతుంది. అండ్ అక్కడి నుంచి బయటికి రాగానే బయట స్టెప్స్ కానీ వస్తాయి ఫ్రెండ్స్, ఐరన్ స్టెప్స్. ఆ స్టెప్స్ అయితే చాలా వీక్గా ఉన్నాయి, వెళ్ళొద్దని అక్కడ రాసి కూడా ఉంది. నేను మా తమ్ముడు అయితే అస్సలు వెళ్ళలేదు, ఆ స్టెప్స్ ఎక్కే పోయాం. నేను మా తమ్ముడు పోతే చచ్చినట్టు మా అక్క కూడా మా వెనకే వచ్చేసింది. మమ్మల్ని చూసి ఇంకొక ఇద్దరు కూడా రాబోతుంటే వద్దులేండి, ఆ స్టెప్స్ మీద రావద్దన్నాం. కానీ వాళ్ళు చాలా ఏజ్డ్ ఫ్రెండ్స్. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మాయాలోకం ఉంది ఫ్రెండ్స్. అక్కడ మేమేదో మాయలు అద్భుతాలు ఉంటాయని ఆశ్చర్యంగా వెళ్ళాం. కానీ అక్కడ ఏం లేవు ఫ్రెండ్స్. ఫుల్ లైటింగ్ ఉంది, ఫోటోలు తీయటానికి బాగుంది. అండ్ నేనైతే మా ఫ్యామిలీతో వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటున్నారా? అయితే దీని ఫుల్ డీటెయిల్స్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీని అడ్రస్ వచ్చేసరికి బెలింగుహలు, నంద్యాల జిల్లా కొలిమిగూడ మండలంలో కేంద్రానికి. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్ర 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత ఉపఖండ మేఘాలయ గుహలు తర్వాత ఇవే 2 అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ విదేశ స్థానిక పర్యాటక ప్రదేశంగా అలలారే ప్రత్యేకతలు ఎన్నో బెల్లం గుహ సొంతం. అడుగడుగున అద్భుతపరిచే అద్భుతాలు బెల్లం గుహ ప్రత్యేకత. గుహలు కర్నూలుకు 110 కిలోమీటర్లు, హైదరాబాద్కు 320 కిలోమీటర్లు అండ్ బెంగళూరుకు కూడా 320 కిలోమీటర్ల దూరాన ఉన్నాయి. నంద్యాలకు 70 కిలోమీటర్లు, తాడిపత్రికి 35 కిలోమీటర్లు, జమ్మలమడుగుకి 75 కిలోమీటర్ల దూరాన ఉన్నాయి. బెల్లం గుహలు చేరుకోవాలంటే కర్నూలు నంద్యాల మీదుగా, అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా లేదా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మీదుగా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. రైలు ప్రయాణం ద్వారా అయితే తాడిపత్రి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. బెల్లం గుహలు సందర్శించాక సమీపంలో యాగంట క్షేత్రాన్ని కూడా సందర్శించవచ్చు. ఫ్రెండ్స్, నా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.